జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామం రామారావుపేటకు చెందిన దొరకాండ్ల మంజులకు గత 20 ఏళ్లుగా గుండె సంబంధిత సమస్య ఉంది. అయితే ఇప్పటివరకు ఆమెకు సదరం సర్టిఫికేట్ గానీ పెన్షన్ గానీ అందలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరంతర వైద్య చికిత్స అవసరం కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న నాచుపల్లి గ్రామం 5వ వార్డు సభ్యులు గాజుల లక్ష్మణ్ గౌడ్ మానవతా దృక్పథంతో స్పందించి చికిత్స కోసం 1116 ఆర్థిక సహాయం అందించారు. గత ఎమ్మెల్యేలు ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సదరం సర్టిఫికేట్ పెన్షన్ మంజూరు చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే మరిన్ని దాతల ముందుకొచ్చి సహాయం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సహాయం చేయాలనుకునే వారు ఖాతా FSC కోడ్ ద్వారా ఆర్థిక సహాయం అందించవచ్చు. ఈ విషయంపై సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి మానవతా దృష్టితో ఈ కుటుంబానికి న్యాయం చేయాలని BSK న్యూస్ టీవీ తరపున విజ్ఞప్తి చేస్తున్నారు. బిడ్డ పేరు మంజుల, నా పేరు గంగమ్మ. మేము 20 సంవత్సరాల నుంచి మనం పట్టుకొని జైత్యాలకు కర్నారు మస్తు తిరిగినాం. అది చదవంగా చత్తిక్కటి రాసిచ్చిర్రు. అవి పట్టుకొని ఎవ్వరు కూడా సోబక్కున్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడల్లా ఇచ్చుకుంటా ఇచ్చినాం. ఇచ్చి ఒక మోపెడు ఇట్లా బాగా అయినాయి కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. నేను తిరగని రచ్చబండలకైనా కొడిమేళ్ల కాడ ఎక్కడ క్యాంపులు పడ్డా ఎక్కడికైనా కానీ పోతా ఉన్నా. కానీ ఎంత ఏడ్చినా కానీ మా బిడ్డకు ఈ వరకు పింఛని అనేదే లేదు. ఆమె ఆరోగ్యంగా లేదు, నేను ఆరోగ్యంగా లేను. నా కాళ్ళు మంచిగా ఉన్నప్పుడు నేను పట్టుకొని మస్తు అక్కలా తిరిగిన. ఇప్పుడు నాకు ఇట్లా షుగరు అవి ఇవి ఏబట్టి నేను హెల్త్ బాగలేక ఇంట్లోనే కాళ్ళు లేక ఇంట్లోనే ఉంటున్నా. నాదేమి కట్టం లేదు. మా బిడ్డకు పాపం ఆమెకు ఏళ్ళు సరిగా లేదు. ఇవి 4 ఏళ్లే ఉన్నాయి. ఒక ఏళ్ళు ఉత్తదే పడిపోద్ది. చెవులిని రావు, మాకు మాటలు రావు. ఈమె నేను వండుకొని తింటే తిన్నట్టు లేకుంటే ఉన్నట్టు. మనుషులన్నా చచ్చిన వాళ్ళ కాదు, మేము బతికిన వాళ్ళ కూడా కాదు. మేము ఇంట్లోనే ఉంటున్నాం. మా బిడ్డ నేను ఈ వరకు ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఎక్కడ మీ అసంటి వాళ్ళు కూడా వస్తారేమో, మాకు చేస్తే మంచిగా ఉండు, ఇట్లా మమ్మల్ని అక్కడికైనా తీసుకుపోయి మేము మాట్లాడుతున్నాం, ఎవరన్నా సాయం చేస్తారేమో అని కూడా మస్తు చూసినాం. కానీ మాకు ఇవ్వరికి ఎవ్వరు కూడా మా ఇంటికి తోలుకొచ్చి మాకు ఎవ్వరు చెప్పియలే. ఇప్పుడు ఏదో మీరు మా గోస చూసి మీరు ఆదుకున్నందుకు, మీరు చెప్పినందుకు మాకు ఇంటికి వచ్చిందంటే సంతోషం. మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా మేము బజార్కి కూడా పోము. ఇంట్లో ఏమన్నా ఉంటే తింటున్నాం. మా పరిస్థితి మంచిగా లేదు, బాగా ఘోరమైన పరిస్థితి. ఎవరన్నా మాకు దయచేసి పింఛనే గాని ఏదే గాని సాయం అందిరు నా బిడ్డకు. నేను ఇవరకు ఉన్నంతసేపు ఇంత ఎప్పుడో కొన్ని బిడీలు చేసుకొని ఇన్ని రోజులు పొట్టకు యాదిన. ఇప్పుడు యాది అంత సోమత కూడా లేదు నాకు. మాకు ఎవరన్నా ప్రభుత్వం గాని ఎవరే గాని అందరూ కొద్దిగా దయచేసి నా బిడ్డ ముఖం చూసి ఉన్న రోజులు ఆమెకు సాయం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమన్నా ఇచ్చిరా? ఎవ్వరు కూడా మాకు రూపాయి కూడా తెలియదు. గవర్నమెంట్ సొమ్ము అప్లికేషన్ ఇచ్చిరా? ఇప్పుడు అప్లికేషన్ ఇప్పుడు ఇయ్యలే. కానీ తిరిగి అలసిపోయి మాకు ఏడికి బయట అర్థమంటే మాకు బజారు కోడు కూడా సాధన అవుతలేదు. మేము ఇంట్లోనే బాగా ఏడ్చుకుంటా బాగా ఇబ్బంది పడుతున్నాం. గత ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తారు? 20 సంవత్సరాలు ఉంది. నేను కార్లు ఉన్నప్పుడు రోజులు పట్టుకొని తిరిగిన. పోవుడు, రాసుకుడు, ఎలగొట్టుడు. ఎన్నిసార్లు అయినా కానీ లోపలికి రానిస్తురు, ఎలగొట్టురు. అత్తదమ్మా అని చెప్తున్నారు కానీ మాకు అచ్చులు లేదు. ఏ ఎమ్మెల్యే శోభక్క గాని, అంతకుముందుకి సొప్పదండి ఈయన రవిశంకర్ గాని వాళ్ళందరికీ నా పారాలు ఇచ్చినాం. ఎవ్వరు అత్త వాళ్ళకు ఇచ్చుకుంటా మొక్కుకుంటా ఏరిన దండం కూడా పెట్టిన కూడా కాళ్ళ మీద పడ్డా గానీ నాకు సాయం చేయలేదు. రవిశంకర్ కూడా సోమక్క కూడా పెట్టిన. ఎక్కడికి శరీరాలకు అక్కడిక్కడికి సాంక్షన్ వచ్చినా గానీ అక్కడికి పోయి కూడా నేను ఏడ్చుకుంటా కాళ్ళు ఉన్నప్పుడు నేను అన్నగించిన మొక్కిన. కానీ నాకు ఇప్పుడు కాళ్ళు లేవు. కనీసం నా మందం నేను అండుకొని తినుడు కూడా మాకు పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటారు? మరి ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటారు? మా పిల్లకు ఇంత పింఛన్ వచ్చేటట్టు ఎట్లన్నా చేసి అందరు దయచేసి చెయ్యుర్రి. ఎవరికి తగిన సాయం వాళ్ళు కూడా కొంచెం ఇస్తే ఏమన్నా ఆమె గురించి అన్న ఆరోగ్యం కూడా బాగా మంచిగా లేదు ఆమెది. ఇప్పుడు ఆమె హాస్పిటల్లకు తీసుకుపోయినా అన్నారు కదా, తీసుకుపోతుంది. ఏమి ఇబ్బంది ఉంది ఆమెకు? మన అందరికి 4 ఉంటే ఆమెకు 2 ఉన్నాయి. ఆ కాళ్ళకు వాపులు, ఆరోగ్యంగా లేక 3 నెలలకో 2 నెలలకో దాఖలు చూపించాలంటే లేక చూపించుడు కూడా అయితలేదు నాతోటి. ఏ సమస్యతో బాధపడుతుంది? ఇవి ఆటు అయితే కిటికీలు ఉంటాయట. మనకు 4 ఉండేటి మాకు 2 ఉన్నాయట పుట్టుకతోటి. అవి మాకు ఇన్ని రోజులు తెలియలేదు. ఎగపోతుంది అంటే కాళ్ళకు వాపులు అవి వచ్చినాక ఇప్పుడు హాస్పిటల్ కోత అన్ని బయట పడ్డాయి. మరి దానికి మీరు చికిత్స ఉండేందుకు ఇట్లా డబ్బులు
ఎవ్వరు వేయలేము మాకు. కానీ లేక బీటీ చేస్తే అక్కడిక్కడ 5-6 వేలు అడుక్కొని పోయి హాస్పిటల్ చూపించుకొని 6,000 మొన్నటి దాకా చేరుకున్నా. అవి కూడా మా దగ్గర లేవు, పెడదామన్న సోమెత కూడా లేదు. మళ్ళా తీసుకుపోవాలి చూపియాలన్నా కానీ మా దగ్గర లేక తీసుకుపోతలేదు నేను హాస్పిటల్కు. బాగా ఘోరమైన పరిస్థితి. కానీ మేము ఒక దేవుణ్ణి నమ్ముకొని, దేవునికి నా బిడ్డ గురించి కానీ నా గురించి కానీ ఒక దేవుణ్ణి వేడుకొని ఏడుచుడే ఉంది. కానీ ప్రజలు కూడా మాకు ఎవ్వరు కూడా సాయం చేయలేరు. ఈ వరకు ఎవ్వరు కూడా నా బిడ్డ కోసం నేను ఆఫీస్ కాడుకో ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి, కాళ్ళ మీద పడ్డ రోజులు ఉన్నాయి. మా పరిస్థితి గిట్ల ఉందని చెప్పినా ఎవ్వరు పట్టించుకోలే మమ్మల్ని. ఏ దగ్గర వాళ్ళు కానీ ఎవ్వరు కానీ మాకు ఘోరం మా పరిస్థితి. మా పరిస్థితి కూడా ఎవరికి రాకు కూడా తీసుంటే పరిస్థితి తెలుసా. మాకు 2 బిడ్డలే, ఒక అమ్మాయికి పెళ్లి చేసినాం. ఇంత భూమి జరుగుంటాయి అమ్ముకొని పెళ్లి చేసిన బిడ్డలు పట్టుకొని కాళ్ళు లేకున్నా కానీ మెల్లగా గిట్ల కట్టే పట్టుకొని దేక్కుంటా చేసుకుంటా బీడీలు చేస్తావా. నేను ఆ బీడీల మీదకెళ్ళి కొన్ని బొట్టెల్లో తీసుకుంటున్నాం మేము. మాకు ఇంకెవ్వరు సాయం లేదు. ఎవరన్నా దయచేసి మమ్మల్ని ఆదుకోండి. నా బిడ్డకు పింఛని నేనున్నంతసేపు ఎట్లనో బిచ్చమత్తుకోనైనా కానీ 7 ఇళ్ళు తిరిగి బతికించుకుంటా. మేమైనా తర్వాత మాకు కొడుకులు లేరు, పాలోళ్ళు లేరు, పగోళ్ళు లేరు. మా ఒక్కళ్ళు మాత్రమే, మాకెవ్వరు లేరు.